చెప్పండి ఎవరన్నా. డబ్లిన్ వాలిస్ ర్యాంచ్ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ వీడియో గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్స్ అంతా ఉన్నారు. కార్డులు సిటిజన్షిప్ జాబ్ చేసిన వాళ్ళు ఆన్ అకేషన్ ఆఫ్ ద ఫేర్వెల్ ఆఫ్ గోవిందరాజులు అండ్ సుబ్రహ్మణ్యం. My name is Srinivasan. I born and brought up in Bangalore. By profession, I was a forest officer. I retired as the Deputy Conservator of Forest. My wife, Mrs. Manjula, she has to come, but she has got some guests, so that's why she couldn't come today. And I have two daughters. Both are The here. eldest one is in Phoenix. She's a doctor. And my son-in-law is also a doctor. Both are settled in Phoenix. Here my second daughter is there. She is engineer. She is working in Apple. And my son-in-law is also working in LinkedIn. So recently she had a baby. So my wife is busy with a newborn baby. So this is Shekhar. So I have also become a part of Telugu speaking friends. So I am very happy. So I once again convey myself. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అందరిలో పాల్గొండ మీరా గోవిందరాజులు గారు, తర్వాత సుబ్రహ్మణ్యరావు గారు ఇండియాకు వెళ్తున్న శుభ సందర్భంలో ఈ పార్టీ మనం ఏర్పాటు చేస్తున్నాము. అందరూ సంతోషంగా పార్టిసిపేషన్ చేసి మంచి డిసైడ్స్ తీసుకొచ్చారు. అన్నీ బాగా రుచిగా ఉన్నాయి. అందరికీ థ్యాంక్స్ అండి. భగవంతుడు వారిద్దరికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మాట్లాడండి ఎవరు? శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మనిషి మాత్రం ఒంటరిగా జీవించలేదు. ఎందుకంటే సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోతాం. అలాంటిది ఇక్కడ వ్యాలీస్ ర్యాంచ్కి వచ్చిన తర్వాత వస్తుంటే ముందు నాకైతే నా అనుభవం, మా పిల్లల్ని చూస్తుందని ఆనందం కంటే కూడా అంతా ఫ్రెండ్స్ పాత ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటాను. అందరూ మీరు అందరూ ఉండి వాకింగ్ వెళ్తూ ఫోన్లు చేసుకుంటూ ఇలా అందరూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనలో కూడా ఒక హాఫ్ డే జెంట్స్కి ఏదో కార్డ్స్ చదివినా కూడా లేడీస్కి మేము మాట్లాడుకుంటూ గ్యాదర్ అవుతూ వాకింగ్ చేసుకుంటూ ఏదో ఒక 4 రోజుల నుంచి కలుస్తున్నాం. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఉండడం. అంటే పర్మిట్ చేయటం లేదు, లేకపోతే నాకైతే అసలు ఇండియాలో కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు ఉండాలి. అలా ఇక్కడికి వచ్చినా ఈ కొరత లేకుండా తీసుకున్న మీ అందరికి పేరు నా నిజంగా నాకు థ్యాంక్స్. నేను ప్రమీల గారికి నిజంగా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ మనం ఇండియాలో ఉన్న ఫీలింగ్తోనే ఇక్కడ హ్యాపీగా జర్నీ చేస్తున్నామనేది నా అభిప్రాయం. ఇక్కడ మనం ఏదో అమెరికాలో ఉంటున్నాం, మనకి బోర్ కొడుతుందనే ఫీలింగ్ లేకుండా ఇక్కడ యాక్చువల్గా అందరూ మన తెలుగు వాళ్ళు కలుసుకుంటున్నందువల్ల హ్యాపీగా అందరూ ఇక్కడే జరిగిపోతూ ఉంది. కాలం ఏ రోజు కూడా మనకి బోర్ అనిపించకుండా ఏదో ఒకటి కాలక్షేపం జరిగిపోతూ ఉంది ఇక్కడ. అందులో మనకి ముఖ్యంగా గోవిందరాజు సార్ కానీ, సుబ్రహ్మణ్యం సార్ కానీ, వెంకటేశ్వరరావు కానీ, బాలకొండయ్య గారు కానీ, ఈ నాయుడు గారు కానీ వరుసగా కంటిన్యూస్గా వస్తానే ఉన్నారు అసలు లాస్ట్ 3-4 years. అందువల్ల మాకేంటంటే ఎప్పుడు బోర్ అనిపించడం లేదు. హ్యాపీగా మాకు కూడా, అంటే మీరు వచ్చిపోయేవాళ్ళు, మీకు ఇంకా మేము పర్మనెంట్గా ఉండేవాళ్ళం కదా, వాళ్ళకి కూడా మాకు కొంచెం బోర్ అనేది లేకుండా ఇట్లా అందరితో హ్యాపీగా గడపడం అనేది బిఫోర్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే దగ్గర 20 members పైన ఉన్నారు. ఇది ఫ్యామిలీస్ తోటి అందరూ ఎంతమంది బ్రహ్మాండం ఇక్కడ 25 members దగ్గర ఆ రోజు చాలా హ్యాపీగా చేసుకున్నాం. ఆ రోజు కూడా అదే అట్లాగే ఇవాళ కూడా చాలా హ్యాపీగా ఉంది. పైగా సుబ్రహ్మణ్యం గారు, గోవిందరాజు సార్ గారు వాళ్ళు బయలుదేరిపోతా ఉన్నందుకు బాధగా ఉన్నా తప్పదు కాబట్టి, అమెరికా వాళ్ళు ఉంచుకోరు కాబట్టి 2 ఏళ్ళు మాకు తగ్గిపోతున్నాయి. బాధగా ఉన్నా హ్యాపీ జర్నీ చెప్తూ ఈ సభను ఇంతతో ముగిస్తున్నారు. ప్రసాద్ అండి. ప్రసాద్ గారా? ఓకే, థ్యాంక్ యూ. అకేషన్ లో అనుకోకుండా మీరు రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే లేకపోతే ఇవన్నీ మేము ఫోటోలు కవర్ చేయడం కానీ ఇవన్నీ అంటే ఒక గుర్తింపుగా ఉండేది అయ్యే కదా, ఫోటోసే కదా మనకి మెమరీస్, అవే కదా మనకి మెయిన్ గా. హ్యాపీ జర్నీ టు ఆల్ అండి. ఎవరెవరైతే వెళ్తున్నారు? జ్ఞానేశ్వరరావు గారు పరిచయం కానీ మాకు